కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపూరులో పిస్కిల్ అనే యువతి అయితే అనేక అనుమానాలకైతే తావుతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే తను స్థితిలో ఉన్న నేపథ్యంలోనే అనేక కుటుంబ సభ్యులు ఇంట్లో ఒరిస్సా ప్రాంత వాసులు ఇక్కడే గత కొన్నాళ్ళ నుంచి గొల్లపూరుల ప్రాంతంలోనే సెటిల్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆ వివాహ శుభకార్య నిమిత్తం కూడా ఒరిస్సా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న నేపథ్యంలో తను వేసుకున్నటువంటి యూనిఫామ్తోనే ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రస్తుతం అసలు ఏం జరిగింది, అలాగే ఎటువంటి అనుమానాలు ఉన్నాయనేది కూడా ఏదైతే ప్రిస్కిల్లా సంబంధించిన తల్లి కౌసల్య ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? అమ్మాయి మరి ఎటువంటి పరిస్థితుల్లో? నాకైతే దొరబాబు అనే అబ్బాయి మీద అనుమానం ఉందండి. ఎందుకంటే తను ప్రేమించుకుంటున్నామమ్మా అని చెప్పింది. అంటే మాకు పోయిన నెల నాకు తెలిసింది. తన దగ్గర టాబ్లెట్లు ఉండటం అవన్నీ చూసేసి నేను నిలదీసి అడిగాను సార్. తల్లిగా నేను అడిగే దాంట్లో తప్పు లేదు కదా సార్. అడిగాను. అడిగిన తర్వాత తను ఏం సమాధానం చెప్పలేదు. అంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా సార్. గట్టిగా మాట్లాడినప్పుడు అవునమ్మా తప్పు జరిగిపోయింది కానీ అనేసి అన్నది సార్. ఆ టాబ్లెట్లు ఉండింది సార్ అక్కడ. ఆ టాబ్లెట్ వేసేసుకుందో లేదో, లేకపోతే ఆ అబ్బాయి బలవంతం మీద వేసేసుకుందో నాకైతే తెలియదు సార్. ఇలా జరిగింది సార్. నేను అన్నాను, సరే ప్రేమించావు కదమ్మా, ఆ అబ్బాయి ఏ క్యాస్ట్ ఏంటి అని అడిగాను. వాళ్ళు కాపులు అన్నారు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు అంట. ఆ అబ్బాయి కూడా అందులోనే పని చేస్తాడండి. ₹1,00,000 జీతం అంటే. కంపెనీలో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తుంది అమ్మాయి? వాళ్ళు కాలేజ్ నుంచి కూడా ప్రేమించుకుంటున్నాను. కాలేజ్ నుంచి బీటెక్ చదువుకున్నప్పుడు కూడా వాళ్ళకి పరిచయమే. వాళ్ళకి అప్పటి నుంచి కూడా సార్, అప్పటి నుంచి మాకు ఇక్కడ ఇలా మీరు ఒరిస్సా అంటున్నారు, ఒరిస్సా ప్రాంతం మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయారు? దగ్గర 30-40 సంవత్సరం అవుతుంది సార్ ఇక్కడికి వచ్చేసేసి. ఇక్కడికి వచ్చి పాపలు, మా ఆయన రైల్వేలో చేసేవారండి, రిటైర్ అయిపోయారు. ఆయన కొంచెం డ్రింక్ వల్ల మాకు ఏం చూడరు. ఆయన ఏంటంటే మా బిడ్డే మాకు పోషిస్తుంది సార్. మాకు ఇంకా ఆధారం ఏమి లేదు సార్. తనకి నేను మ్యారేజ్ చేయాలని కూడా అనుకున్నాను సార్, కానీ తను ఒప్పుకోలేదు సార్. నేను తనని ప్రేమించాను, తను కూడా నేను లేకపోతే ఉండలేను అనేసి అంటున్నాడమ్మా. మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అంటే, అమ్మా మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం కాదు, నువ్వు ఓపిక పట్టు, నేను ఊరెళ్ళి వస్తాను. ఊరెళ్ళి వచ్చిన తర్వాత వర్షాకి వెళ్తున్నాం కదమ్మా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని పిలిపిస్తే అక్కడ నేను మాట్లాడతాను, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మాట్లాడతానమ్మా అనేసి చెప్పానండి. అలా చెప్తే సరే అమ్మా అని చెప్పింది. ఈ లోపల సార్ అతను ఎప్పటి నుంచి వేధిస్తున్నాడు నాకైతే తెలియదు, కానీ తను ఒక మాట చెప్పింది, అమ్మ వేధిస్తున్నాడు, అతనికి నిశ్చితార్థం అయిపోయిందంట, ఆ నిశ్చితార్థ ఫోటోలు నాకు పెట్టాడు అనేసి చెప్పింది. ఈ మొత్తం 15 రోజుల కింద కూడా చెప్పింది. మళ్ళీ నేను ఊరు వెళ్ళిన తర్వాత కూడా ఫోన్లో నాకు చెప్పింది, అమ్మ ఇలా జరిగిందమ్మా, అతను అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను అనేసి చెప్పాడు అన్నాడంట సార్. అంటే ఇప్పుడు సార్ ఒక తల్లిగా ఎంత దూరం ఉన్నా కూడా నేను నా బిడ్డ ఏదన్నా చిన్న తప్పు జరిగితే ఒక మాట అంటానా లేదా సార్? అంటాను కదా, తనకి మందలిస్తాను కదా. ఆ మందలిచ్చే దాన్ని పోలీసులు రికార్డింగ్ తీసేసేసి తల్లి ఇలా చేసింది కాబట్టి బిడ్డ ఇలాగా అన్నట్టుగా మాట్లాడితే ఏ తల్లి భరించగలదు సార్? చెప్పండి సార్, ఏ తల్లి భరించగలదు? కష్టపడి నేను కూర్చుకుని సార్, నా ఇంటికి ఆధారం ఆ బిడ్డే సార్. నాకు ఏమీ లేదు సార్. నా బిడ్డని నాకైతే అనుమానమే సార్. తనే వచ్చి ఏదో చేశాడు, తనకి పెళ్లి అంగీకారం లేదు అన్న తర్వాత తనే చేస్తాడు. తను నిజంగా ప్రేమించుంటే సార్ వచ్చేవాడు కదా. కనీసం పాప ఏ సంబంధం లేకపోతే ఆంటీ ఏం జరిగింది ఏంటి అనేసి మాట్లాడేవాడు కదా సార్. కనీసం ఫోన్లోనే మాట్లాడేవాడు కదా సార్. ఆంటీ నేను ప్రేమించాను, నేను ఇలాగా అమ్మ ఇలాగ అయిందా ఆంటీ అనేసి ఒక్క మాట అడగాలి కదా సార్. ఏమీ లేదు సార్, ఏమీ లేదు. ఇప్పుడు చివరిసారిగా ప్రిస్కిల్లా మీతో ఎప్పుడు మాట్లాడింది? ఉదయం తను చూస్తే యూనిఫామ్ వేసుకున్నా ఉంది, మరి అంటే నైట్ మీకు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడింది నీతో? నాకు మంగళవారమే సార్ 7:30కి ఫోన్ చేస్తుంది. తను ఎత్తలేదు ఫోను. మా చిన్న పాపకి ఫోన్ చేసేసి, అమ్మ ఫోన్ ఇవ్వను అక్కకి. మా పాప అన్నది, అమ్మ కొంచెం వారం నుంచి ఆ అమ్మాయి కొంచెం అలాగా అక్క ఉందమ్మా నాకు అని చెప్పింది. అంటే సరే నేను మాట్లాడతాను అనేసి అన్నాను సార్. అప్పుడు తిరుపతికి
తిరుపతికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నామమ్మా. వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తున్నారు, వాళ్ళతో నేను మాట్లాడతాను ఇలా అంటున్నాడు కదా అనేసి అంటే, వద్దమ్మా నువ్వు వెళ్ళొద్దు, రిజర్వేషన్ అయిపోయింది అన్నారు. అయితే నేను అన్నాను, సార్ ఎవరెవరికి రిజర్వేషన్ అయింది, ఎంతమంది వెళ్తున్నారు, వాళ్ళు కనీసం 2-3 నెంబర్లన్నా పెట్టు, నేను వాళ్ళతో మాట్లాడతాను, మనం తెలియకుండా నేను ఎలా పంపిస్తానంటే వాళ్ళు వస్తున్నారమ్మా అనేసి. వద్దమ్మా వెళ్ళకు, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళిన తర్వాత మాట్లాడి తర్వాత వెళ్దు కానీ అనేసి చెప్పాను సార్. ఇది సార్ జరిగింది. కొంచెం ఆ అమ్మాయి గట్టిగా నాతో మాట్లాడింది, ప్రతి ఒక్క దానికి నువ్వు ఇలాగ ఎందుకు ఆప్ చేస్తున్నావు అంటే, కాదమ్మా ఆడపిల్లవు కదా, ఏ టైం వెళ్ళమంటే మనం చెప్పలేము, నేను వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం అని అన్న తర్వాత ఆ అమ్మాయి నాతో అరిసిన తర్వాత నేను కొంచెం కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది సార్. మాట్లాడాల్సి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? డిమాండ్ ఏంటంటే దొరబాబు అనే వ్యక్తే కారణం అంటారా? తనే కారణం అనుకుంటున్నాం సార్, తనే కారణం అవును అవును సార్, తనే అనుమానం మాకు, తనే సార్, ఇంకెవరు లేరు సార్. ఫోటోలు వచ్చాయి, అప్పుడే మేము ఒక ఉద్యోగిని పంపించాము ఆపేమని కూడా అలా చెప్తున్నారు. చూడండి సార్, నా బిడ్డ భోజనాలు వండి క్యారేజీలు పెట్టుకొని చిన్న పాప కాలేజ్ పంపించేసేసి తాళాలు వేసుకొని తను అన్నీ రెడీ అయిపోయిన తర్వాత కూడా సార్ చెప్పండి సార్, అప్పుడే నేను మాట్లాడాను కదా, కొంచెం అమ్మాయికి కొంచెం తిట్టాను, ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఎందుకు ఇలాగ అవుతున్నామ్మా, మాట ఎందుకు ఆలకించట్లేదు అనేసి తిట్టాను సార్. నేను ఏం కాదంటలే, అదొక ఏదో తప్పు అయినట్టుగా పోలీసులు. తల్లిగా నాకు బాధ అనిపిస్తుంది సార్, నేను అనవచ్చు అలా అని. ఎవరున్నారు అలానమ్మా? పోలీసులు చెప్తున్నారు సార్. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు జరిగిన ఘటనపై? మరి ఆ ఉద్యోగులు అంటే ఇప్పుడు వాళ్ళందరూ నిన్నంతా ఇక్కడ ఉన్నారట, మరి ఏం జరిగింది? మీరు ఇప్పుడు నిన్న మేము వచ్చాము సార్, వస్తే ఆఫ్ చేసాం, ఇది ఏ ప్రూఫ్ లేకుండా అమ్మాయికి అన్యాయం జరిగితే అలా ఎలాగా చేయాలి అనేసి సార్ వాళ్ళకి మేము ఫోన్ చేసేసి మాట్లాడాము సార్, వాళ్ళు వచ్చారు సార్. ఏమో సార్ ఇంకా తెలియలేదు సార్, చేస్తారో లేదో తెలియదు సార్. ఇది ఆ పరిస్థితి. ప్రస్తుతం తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమకు ఎవరైతే ఆ దొరబాబు అనే వ్యక్తి వల్లే ప్రధాన కారణం, తనతోనే రోజు కూడా తిరిగి ఈ విధంగా ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణం కూడా చెప్పుకొస్తున్నారు. తనే ప్రధానంగా తనకు ఏదైతే తనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అలాగే న్యాయం చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. తనపై ఆ తల్లి అంటే తను ఈ విధంగా మరొక వ్యక్తి ప్రేమ వ్యవహారం జరుగుతుంది, తను కూడా చేసుకోనని అన్నాడు, నీకు నా పెళ్లి జరగదని కూడా గతంలో హెచ్చరించారని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి ప్రస్తుతం దొరబాబే కారణం అంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్ ప్రకాష్ RTV పిఠాపురం నుంచి.